అప్పుడు పులి, మరేం లేదు మిత్రమా, ఎముక ముక్కు ఒకటి నా గొంతులో గుచ్చుకుపోయింది. అది చాలా బాధ పెడుతుంది. దానిని నీ పొడవాటి ముక్కుతో కొంచెం బయటకు తీసి పుణ్యం కట్టుకోరాదు అంటూ బ్రతిమలాడింది. కొంగకి పులి బాధని చూసి చాలా జాలేసింది. కానీ పులి క్రూర జంతువు కాబట్టి ఎముక ముక్కు తీసేసిన తరువాత తననే మింగేసిన ఆశ్చర్యపడవలసినది లేదు అనుకుంటూ అలాగే నిలబడింది. దీన్ని గమనించిన పులి, ఓ మిత్రమా, నేను నిన్ను ఏమీ చేయను, భయపడకు. ఎముక ముక్కలాగి కొంచెం సాయం చెయ్యి, నీ సహాయాన్ని ఇప్పటికీ మర్చిపోను అంటూ దీనంగా అడిగింది. దీంతో కొంగ దయదలిచి తన పొడవాటి ముక్కును పులి గొంతులో పెట్టి ఎముక ముక్కను తీసి పారేసింది. అప్పటి నుంచి పులి కొంగ రెండు స్నేహంగా మెలగసాగాయి. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు పులి వేటకి వెళ్ళగా సాయంత్రం దాకా ఒక జంతువు కూడా దానికి దొరకలేదు. దిగులుగా, నీరసంగా, ఆకలితో నకనకలాడుతూ ఎలోగలా గుహకు చేరింది. ఏమీ తోచక గుహ బయటకు వచ్చి కూర్చుంది. అదే సమయంలో కొంగ కూడా ఇంటికి చేరుకుంది.